హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. లేచారా? ఈరోజు నేను మా పాపకి టిఫిన్ బాక్స్కి తొందరగా అవుతుందంట అని ఆలుగడ్డ ఫ్రై చేస్తున్నాను. ఎలా చేస్తానో చూడండి ఫ్రెండ్స్. చేసే విధానం చూపిస్తున్నాను. కొద్దిగా తర్వాత ఉల్లిపాయ ఉల్లిపాయలు వేసుకొని జీలకర్ర ఉల్లిపాయలు వేసుకొని కలుపుకున్నాం. నెక్స్ట్ రెమ్మ కరివేపాకు, నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు వేగినాయి కదా, కొద్దిగా అల్లం పేస్ట్ వేసి కలుపుకున్నాం. నూనెలో బాగా అల్లం పేస్ట్ వేయాలి. తర్వాత తగినంత పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని కూడా 1 నిమిషం పాటు నూనెలో ఫ్రై చేసుకుందాం. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆలు ముక్కలను కూడా ఇందులో వేసుకుందాం. మంచిగా వాటర్ తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ కలుపుకొని నూనెలో మంచిగా వేయించుకుందాం. బాగా నూనెలో మగ్గించుకుందాం. ఇవి త్వరగా మగ్గిపోతాయి. నువ్వు బాగా నూనెలో బాగా మగ్గిపోయినాయి నూనెలో ఇవి. తర్వాత కారం వేసుకుందాం తగినంత కారం వేసుకొని ఒక నిమిషం పాటు మగ్గనిస్తాం. కారం మగ్గే వరకు వేయించుకుందాం. ఓకేనా? మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. తర్వాత టమాటా ముక్కలు వేసుకొని కలుపుకొని తర్వాత సాల్ట్ వేసుకుందాం. తగినంత సాల్ట్ వేసుకుందాం. బాగా కలుపుకుందాం. దీంట్లో వాటర్ అస్సలు పట్టదు. ఇవి మగ్గిపోతాయి తొందరగానే. ఆలు కదా, తొందరగానే మగ్గిపోతుంది. ఒక టమాటా వేసుకున్నాం కదా, మళ్ళీ 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. మూత తీస్తే మంచిగా మగ్గిపోయినాయి ఆలుగడ్డలు. తర్వాత సాజీరా, దంచుకున్న సాజీరా 1 స్పూన్ వేసుకొని కొత్తిమీర వేసుకొని మళ్ళా 5 నిమిషాల పాటు మగ్గనిద్దాం. మగ్గిపోయింది మంచిగా. నూనెలే ఉడికిపోయింది. ఇది మనం అసలు వాటర్ వేసుకోలేదు. ఓకేనా? ఇదైతే మగ్గిపోయింది మంచిగా, నూనెలే ఉడికిపోయింది.
అయిపోయింది ఇది.